ప్రజా టీవీకి స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసిన మంత్రి గొట్టిపాటి. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు నిర్వహించిన టీడీపీ నేతలు. కూటమిలో చిచ్చు పెట్టేందుకు వైసీపీ యత్నిస్తున్న దుష్ప్రచారానికి దూరంగా ఉండాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా పిలుపు. ఆలగడ్డలో ఎమ్మెల్యే అఖిలప్రియ ఆధ్వర్యంలో ఘనంగా మంత్రి లోకేష్ పుట్టినరోజు వేడుకలు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. నంద్యాల పట్టణంలోని 21వ వార్డులో సీసీ రోడ్లు, డ్రైన్లకు భూమి పూజ చేసిన మంత్రి ఎన్ఎండి ఫారూక్. కోవలకుంట్లలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి బీసీ జనార్దన్. నంద్యాల పట్టణంలోని శ్రీరామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో ఘనంగా జరిగిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాలు. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు గొట్టిపాటి రవికుమార్, శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, ఏపీ మైనార్టీ కార్పొరేషన్ సలహాదారు ఎంఏ షరీఫ్ల సమక్షంలో కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. మంత్రి గొట్టిపాటి రవికుమార్ కేక్ కట్ చేసి నాయకులకు తినిపించారు. నారా లోకేష్ జన్మదినం సందర్భంగా పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు స్వీట్లు పంచుకున్నారు. నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. దావోస్ పర్యటనలో నారా లోకేష్ రాష్ట్రం కోసం చేస్తున్న కృషి ఫలించాలి, రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాలి, రాష్ట్ర యువత భవిష్యత్తు బాగుండాలని నేతలు ఆకాంక్షించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాతర్ల రమేష్, ఏవి రమణ, కోడూరి అఖిల్ కుమార్, హాసన్ బాషా, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ నేతాజీగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన సుభాష్ చంద్రబోస్ ధైర్యం, కృషి, త్యాగం భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందని పేర్కొన్నారు. ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి దేశ స్వాతంత్ర సాధన కోసం కథన రంగంలోకి దూసుకెళ్లిన ఆయన ధైర్యం అందరికీ ఆదర్శప్రాయమని అన్నారు. ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించి బ్రిటిష్ పాలకులను మన దేశం నుంచి తరిమికొట్టడంలో సుభాష్ చంద్రబోస్ తెగువను కొనియాడారు. మీ రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తానని నేతాజీ నినాదం దేశ ప్రజలను ఉర్రూతలూగించిందని నేతలు అభిప్రాయపడ్డారు. సుభాష్ చంద్రబోస్ నడిపించిన ఉద్యమం ఎందరో యువతను స్వాతంత్ర పోరాటంలో భాగస్వాములుగా మార్చిందని, ఆయన చూపిన స్వయం శక్తి, ఐక్యత, ధైర్యం నేటి యువతకు శాశ్వత ప్రేరణగా నిలుస్తుందని అన్నారు. ఈ సందర్భంగా నేతాజీ ఆశయాలను ఆచరిస్తూ ఆయన ఆత్మకు నిజమైన గౌరవం ఇచ్చేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, ఎమ్మెల్యే ముత్తమ్ముల అశోక్ రెడ్డి, టీడీపీ అధికార ప్రతినిధి పాతర్ల రమేష్, టీడీపీ సీనియర్ నాయకులు ఏవి రమణ, కోడూరి అఖిల్ కుమార్, పార్చూరి కృష్ణ, హాసన్ బాసా, ఎస్పీ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. కూటమిలో చిచ్చు పెట్టేందుకు వైసీపీ యత్నిస్తున్న దుష్ప్రచారానికి దూరంగా ఉండాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి, సేవకు లోకేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ కాబోతున్నారన్నారు. కార్యకర్తల సంక్షేమంతో పాటు మంత్రిగా రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం పనిచేస్తున్నారని, అటు అనుభవం ఉన్న చంద్రబాబు నాయకత్వంతో ఇటు యువ నాయకత్వం లోకేష్ బాబు ఆధ్వర్యంలో రాష్ట్రం మరింత అభివృద్ధి వైపు అడుగులు వేస్తోందన్నారు.
అందుకే పెద్ద ఎత్తున యువత లోకేష్ బాబు ఉన్నత ఆలోచనలకు ఆకర్షితులై టీడీపీ వైపు అడుగులు వేస్తున్నారన్నారు. యువగలం పాదయాత్ర చేపట్టి రాష్ట్ర ప్రజల సమస్యలను తెలుసుకొని రాష్ట్రాన్ని గాలిలో పెట్టేందుకు నారా లోకేష్ పట్టు వదలని విక్రమార్కుడిలా కృషి చేస్తున్నారని, గడిచిన 5 ఏళ్ల పాటు అంధకారంలో ఉన్న ఏపీలో వెలుగులు నింపేందుకు పెట్టుబడులు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు యువనేత చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. గూగుల్, టీసీఎస్తో పాటు అనేక కంపెనీలు నేడు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయంటే అది లోకేష్ బాబు కృషి వలనేనని, గత పాలనలో ఏపీ వైపు పెట్టుబడిదారులు చూడాలంటేనే భయపడే పరిస్థితి ఉందన్నారు. మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే ఎలా అని పెట్టుబడిదారులు భయపడుతున్నారంటే ఎంత విధ్వంసకర పాలన సాగిందో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. కమిషన్లు ఇవ్వకుంటే రాష్ట్రంలో ఉన్న కంపెనీలను తరిమికొట్టారని, ఏపీకి ఉన్న బ్రాండ్ను పాతాళంలోకి నెట్టారని, చలికి భయపడిన అసమర్థులు గత పాలకులు. కనీసం దావోస్ వెళ్లి పెట్టుబడులు తీసుకువచ్చే ప్రయత్నం కూడా చేయలేదని పల్లా విమర్శించారు. టీడీపీ పార్టీ కుటుంబ సభ్యుల అండతో ఏపీని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంలో తండ్రికి తగిన తనయుడిగా నారా లోకేష్ ముందున్నారని, లోకేష్ బాబుకు ఉన్న అపారమైన తెలివితేటలతో 15 సెకండ్లకే ఒక మెంబర్షిప్ చేయగలిగామన్నారు. 2 నెలల్లోనే 1 కోటికి పైగా సభ్యత్వం పూర్తి చేశామంటే లోకేష్ బాబు సామర్థ్యం ఏంటో అర్థం చేసుకోవాలన్నారు. నాడు స్టీల్ ప్లాంట్ను కాపాడాలని కార్మికులు ప్రాధేయపడగా లోకేష్ బాబు అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ పరిరక్షిస్తామని హామీ ఇచ్చారని, ఆ రోజు చెప్పిన మాటకు కట్టుబడి నేడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో కేంద్రం నుండి స్టీల్ ప్లాంట్కు 11,440 కోట్లు తీసుకువచ్చారన్నారు. గత పాలకులు ప్లాంట్లో నష్టాలను చూపించి దాన్ని ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర పన్నారని, చంద్రబాబు అధికారం చేపట్టాక కొన ఊపిరితో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్కు 1,640 కోట్లు కేటాయించి ప్రాణం పోశారన్నారు. స్టీల్ ప్లాంట్కు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని వైసీపీ నాయకులు పార్టీల మధ్య విభేదాలను సృష్టించి కూటమికి నష్టం చేయాలని చూస్తున్నారని, అందరూ అప్రమత్తంగా ఉండి కలిసిమెలిసి నడవాలన్నారు. సమన్వయంతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఎవరో ఏదో మాట్లాడితే తొందరపడవద్దని, కూటమి పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, యువతకు భవిష్యత్తు ఉంటుందని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, టీడీపీ యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాతరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు, భూమా అభిమానుల మధ్య కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎలాంటి చిన్న ఇబ్బందులు కూడా తలెత్తకుండా శ్రీ స్వామి అమ్మవార్లను సంతృప్తికరంగా దర్శించుకునేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ఫిబ్రవరి 19 నుండి మార్చి 1వ తేదీ వరకు నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో దేవస్థానం సిబ్బంది, పోలీస్, జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసేందుకు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని సూచించారు. శాఖల వారీగా సమీక్షిస్తూ అవసరమైన ప్రతిపాదనలను సమర్పిస్తే దేవస్థానం కార్యనిర్వహణ అధికారిని సమన్వయం చేసి సంబంధిత ఏర్పాట్లపై చర్యలు తీసుకుంటామన్నారు. భక్తులకు చేసే ఏర్పాట్లపై 200% పకడ్బందీ ప్రణాళికలు రూపొందిస్తే 100% అమలులోకి వస్తాయన్నారు. ప్రధానంగా పారిశుద్ధ్యం, త్రాగునీరు, టాయిలెట్స్, పార్కింగ్, రవాణా, భక్తులకు శీఘ్ర దర్శనం తదితర ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా వెంటనే స్పందించి ఏర్పాట్లలో నిమగ్నం కావాలన్నారు. లక్షల మంది పాదయాత్ర భక్తులు వచ్చే మార్గాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన మందులు సిద్ధంగా ఉంచుకోవాలని మెడికల్ అధికారులను ఆదేశించారు. భీముని కొలను, కైలాస ద్వారం ప్రాంతాల్లో ప్రమాదానికి గురైన బాధితులకు స్ట్రెచ్చర్లు, అంబులెన్స్లను కూడా అందుబాటులో ఉంచాలని కలెక్టర్, డిఎం అండ్ హెచ్ఓను ఆదేశించారు. క్యూ లైన్లో స్వామి అమ్మవార్ల దర్శనార్థమై వేచి ఉండే భక్తులు ఇబ్బందులు పడకుండా త్రాగునీరు, పాలు, అల్పాహారం అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని దేవస్థానం కార్యనిర్వహణ అధికారిని సూచించారు. తెలంగాణ, కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు 800 బస్సులు వచ్చే అవకాశం ఉందని, ట్రాఫిక్ అంతరాయం లేకుండా పటిష్ట ప్రణాళికతో పార్కింగ్ చేసుకుని తిరిగి వెళ్లేందుకు సూచిక బోర్డులతో పాటు తగు సూచనలను జారీ చేయాలన్నారు. భక్తులు ఇబ్బందులు పడకుండా సమాచారం నిమిత్తం హెల్ప్ డెస్క్, కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి తగు సమాచారాన్ని భక్తులకు తెలపాలన్నారు. శ్రీశైల క్షేత్ర పరిధిలో శానిటేషన్ సిబ్బందితో ఎక్కడా చెత్తా చెదారం, మురికి కాలువలు శుభ్రం తదితర పారిశుద్ధ పనులను 24 గంటల పాటు 3 షిఫ్ట్లలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని డిపిఓను ఆదేశించారు. అటవీ శాఖ పరిధిలో ఉన్న చెక్పోస్టులలో ఫిబ్రవరి 19 నుండి మార్చి 1వ తేదీ వరకు ఎలాంటి రుసుము తీసుకోకుండా వాహనాలను అనుమతించాలని ఫారెస్ట్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అన్ని ప్రాంతాలలో దోమల నియంత్రణకు ఫాగింగ్ మిషన్లు వినియోగించాలని మలేరియా అధికారులను సూచించారు. హోటళ్లలో విక్రయించే తినుబండారాలను, శాంపుల్స్ను సేకరించి తనిఖీ చేయడంతో పాటు ధరల సూచికల బోర్డు
ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని సివిల్ సప్లై, లీగల్ మెట్రాలజీ అధికారులను ఆదేశించారు. నిరంతర విద్యుత్ సరఫరాకు అమలు చేయడంతో పాటు జనరేటర్లను సమకూర్చాలని ఏపీఎస్పీ డీసీఎల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు. గతంలో జరిగిన చిన్న లోటుపాట్లు ఉంటే సరిచేసుకోవాలని సూచించారు. ఫారెస్ట్, పోలీస్ అధికారులు సహకరించి సాక్షి గణపతి సమీపంలో ట్రాఫిక్ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బ్రహ్మోత్సవాలలో అన్ని శాఖలు బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసి విజయవంతం చేయాలని అధికారులను సూచించారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు శ్రీశైలంలో భక్తులకు చేస్తున్న ఏర్పాట్లపై పీపీటీ ద్వారా వివరించారు. అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు మాట్లాడుతూ క్యూ లైన్లో భక్తులు ఇబ్బంది పడకుండా తగు ఏర్పాట్లు చేయాలని సూచించారు. దాదాపు 3000 పోలీస్ సిబ్బందితో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు, అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు, శ్రీశైలం సబ్ డిఎఫ్ఓ మహమ్మద్ అన్సర్ ఆలీ, సబ్ కలెక్టర్ సాదిక్ త్రివినాథ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలోని 21వ వార్డు భూమానగర్లో సీసీ రోడ్లకు, డ్రైన్లకు మంత్రి ఎన్ఎండి ఫారూక్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా 21వ వార్డు కౌన్సిలర్ శ్రీదేవి, తెలుగుదేశం నాయకులు జయప్రకాష్ ఆధ్వర్యంలో మంత్రికి టీడీపీ నేతలు, టీచర్స్ కాలనీ, నవనందన కాలనీ, జర్నలిస్టుల కాలనీ, బృందావనం కాలనీ ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం నంద్యాల మున్సిపల్ చైర్మన్ మంత్రి పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. అనంతరం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా టీడీపీ అభిమానుల మధ్య కేక్ కట్ చేసి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయా కాలనీల ప్రజలు వారి సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. కాలనీల్లో రోడ్లు వేయాలని, వీధి లైట్లు లేక ఇబ్బందులు పడుతున్నామని, మంచినీటి సౌకర్యం కల్పించాలని మంత్రికి తమ సమస్యలను వివరించారు. సమస్యలను పరిష్కరించాలని కమిషనర్ నిరంజన్ రెడ్డికి మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో టీడీపీ కౌన్సిలర్లు పిచ్చుక నాగార్జున వలి, శ్యామ్ సుందర్ లాల్, జైనాబీ, కాలనీ వాసులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఓకే సార్, ఫోటో దిగడానికి వచ్చింది. అది భయపడుతుంది సార్, వచ్చింది వాళ్ళంపడి కొట్టినట్టున్నారు. ఓకే సార్, ఫోటో దిగడానికి వచ్చింది. అది భయపడుతుంది సార్, వచ్చింది వాళ్ళంపడి కొట్టినట్టున్నారు. ఒక్క నిమిషం. గట్టిగా పోయి అర్థాల పడకుండా మీరు గుర్తులు ఉండాలి, మీకు గుర్తుండాలి. కానీ నేను కొట్లే ఆడ కొట్టలేదు, కానీ సీనియర్ కానీ ఒక్క నిమిషం. గట్టిగా పోయి అర్థాల పడకుండా మీరు గుర్తులు ఉండాలి, మీకు గుర్తుండాలి. కానీ నేను కొట్లే ఆడ కొట్టలేదు, కానీ సీనియర్ కానీ
నేటి యువత నేతాజీని ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడుస్తూ దేశ రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతూ తమ వంతు అండగా నిలబడాలని రాష్ట్ర రోడ్లు మరియు భవనాల పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు. కోవెలకుంట్లలో బస్టాండ్ సమీపంలో మాజీ సైనికుల సంఘం ఆధ్వర్యంలో నేతాజీ 128వ జయంతిని పురస్కరించుకొని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. నేతాజీకి పూలమాల వేసి మంత్రి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నేడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించడం తనకు దక్కిన గొప్ప వరమన్నారు. నాడు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ఇండియన్ ఆర్మీని రూపొందించిన మహానీయుడు నేతాజీ అని, చంద్రబోస్ దేశానికి అందించిన ప్రేరణతోనే దేశ రక్షణ కోసం మెజార్టీ యువత ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం యువత నేతాజీని ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడుస్తూ దేశ రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతూ తమ వంతు అండగా నిలబడాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఏకైక లక్ష్యంతో పరిశ్రమలు తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పట్టణాలతో సమానంగా గ్రామాల్లో కూడా మౌలిక సదుపాయాల కల్పనతో సమగ్రాభివృద్ధి జరిగితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందన్నారు. నేడు సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండింటినీ సమన్వయంతో ముందుకు తీసుకువెళ్తున్నామని అన్నారు. రాష్ట్రంలో సమగ్రాభివృద్ధి జరగాలంటే బలమైన ప్రభుత్వం ఉండాలనే ఆలోచనతోనే అన్ని వర్గాల ప్రజలు ఏకమై నేడు కూటమి ప్రభుత్వానికి 164 సీట్లతో అఖండ విజయాన్ని అందించారన్నారు. నేడు ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చుకుంటూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విగ్రహాన్ని పోర్ట్ చేయాలని చెప్పి గత ప్రభుత్వంలోనే గతంలో ఉన్నటువంటి వాటిలోనే చేయాలని ఆలోచన ఉండేటివి ఎందుకో కానీ కార్యక్రమాల వలన ఆగిపోవడం, అది భగవంతుడు నాకు రాసి పెట్టినటువంటి అదృష్టంగా కూడా భావిస్తామని, అది నా అదృష్టం కూడా భావిస్తాము. ఇటీవలే నవంబర్ 26న మనమంతా 75వ రాజ్యాంగ ఆమోద దినోత్సవంగా కూడా యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఆ మహానుభావుని తలుచుకోవడం జరిగింది. ఈరోజు అన్ని వర్గాల ప్రజలు అందరికీ కూడా ఆమోదయోగ్యమైన ఒక రాజ్యాంగాన్ని రాసి, భారతదేశ చరిత్రలో ఇటువంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి ఒక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కులాలు మతాలకు అతీతంగా ఈ రాజకీయాలలో ప్రతి ఒక్కరికి కూడా స్థానం కల్పించాలి. మనమందరము భారతీయులమే తప్ప కులాలు లేవు, కులాలు లేనటువంటి మతం ఏదైనా ఉందంటే భారతీయ మతం, మనమంతా భారతీయులం అని చెప్పి ఆ రోజు చాటి చెప్పినటువంటి మహానుభావుడు గనుడు అంబేద్కర్ గారు. వారి స్ఫూర్తి ఆధారంగానే ఈ రోజు ఎంతో మంది ఎన్ని కులస్తులు ఉండే గాని వారికి కూడా ఈ రోజు ఉన్నతమైనటువంటి పదవుల్లో కూర్చోబెట్టారు. గతంలో కూడా మన యొక్క ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్లుగా కావచ్చు, డిప్యూటీ స్పీకర్లుగా కావచ్చు, అనేక మందిని కూడా మన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వారిని గౌరవించడం జరిగింది. నాడు ప్రతిభా భారతి కావచ్చు, అనేక మందిని కూడా స్థానం కల్పించి ఎస్సీలకు కూడా ఈ రోజు భారత రాజ్యాంగంలో ఇచ్చే ఒక స్త్రీకి కూడా మనం ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తికి హోమ్ మినిస్టర్ గా కూడా ఇస్తున్నామంటే అది ఒక రాజ్యాంగ స్ఫూర్తి. ఆ మహానుభావుడు కల్పించినటువంటి నంద్యాల పట్టణంలోని శ్రీ రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి నంద్యాల పట్టణ ప్రముఖ వైద్యులు సూరణ సారస్వత సంఘం అధ్యక్షులు డాక్టర్ గెలివి సహదేవుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా పెద్దలు సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాల, పుష్పాలు సమర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ గెలివి సహదేవుడు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిన స్వాతంత్ర సమరయోధులు సుభాష్ చంద్రబోస్. సింగపూర్లో జపాన్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఆజాద్ హింద్ సంస్థను దాదాపు 40,000 సైన్యంతో ఏర్పాటు చేసి అందరి చేత నేతాజీగా పిలువబడ్డారన్నారు. దేశ స్వాతంత్రానికి గాంధీజీ, జవహర్లాల్ నెహ్రూ అనుసరించే అహింసా సిద్ధాంతం కంటే ఆయుధ సాయుధ పోరాటంతోటే స్వాతంత్రం సిద్ధిస్తుందని బలంగా నమ్మిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్ అని, నేటి యువత విద్యార్థులు సుభాష్ చంద్రబోస్ వంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నూతన విద్యా విధానంలో అనేకమైన మార్పులు చేర్పులు జరిగాయని,
విద్యా సంస్కరణలో భాగంగా ఇలాంటి వ్యక్తుల కార్యక్రమాలు కళాశాలలో జరగాలని, అందులో భాగంగానే ఇలాంటి కార్యక్రమాలు కళాశాలలో ఏర్పాటు చేస్తున్నామని, విద్యార్థులు సుభాష్ చంద్రబోస్ వంటి వారి జీవిత చరిత్రలను గ్రంథాలయాలకు వెళ్లి చదవాలని, దానివల్ల కొంత స్ఫూర్తి పొందుతారని, స్వార్థాన్ని వీడనాడి సమాజం కోసం, దేశం కోసం పాటుపడాలని, దేశ సంక్షేమాన్ని, అభివృద్ధిని కోరుకోవాలని, విద్యార్థులు ఉన్నత లక్ష్య సాధనలో ఇలాంటి వారి జీవిత చరిత్రలు ప్రాధాన్యం సంతరించుకుంటాయని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ సుబ్బయ్య మాట్లాడుతూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం మొత్తం దేశం స్వాతంత్ర పోరాటంతోనే సరిపోయిందని, అనేకమైన అవాంతరాలు ఎదురైనా తన పోరాటాన్ని, తన లక్ష్య సాధనను విడిచిపెట్టలేదని, భారతదేశానికి స్వాతంత్ర కాంక్ష తప్ప మరొకటి ఆలోచించలేదు అని అన్నారు. దీనికి నిదర్శనం సుభాష్ చంద్రబోస్ అని అన్నారు. అనంతరం కార్యక్రమంలో ముఖ్య అతిథిని కళాశాల యాజమాన్యం శాలువా మెమోంటోతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డాక్టర్ లలితా సరస్వతి, కమల్ ఖాన్, ఆండ్రూస్, కళాశాల విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. జాతీయ గీతం ఆలాపనతో కార్యక్రమం ముగిసినది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు, కేక్ కట్ చేసిన మంత్రి గొట్టిపాటి. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు నిర్వహించిన టీడీపీ నేతలు. కూటమిలో చిచ్చు పెట్టేందుకు వైసీపీ యత్నిస్తున్న దుష్ప్రచారానికి దూరంగా ఉండాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా పిలుపు. ఆలగడ్డలో ఎమ్మెల్యే అఖిలప్రియ ఆధ్వర్యంలో ఘనంగా మంత్రి లోకేష్ పుట్టినరోజు వేడుకలు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. నంద్యాల పట్టణంలోని 21వ వార్డులో సీసీ రోడ్లు, డ్రైన్లకు భూమి పూజ చేసిన మంత్రి ఎన్ఎండి ఫారూక్. కోవలకుంట్లలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి బీసీ జనార్దన్. నంద్యాల పట్టణంలోని శ్రీరామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో ఘనంగా జరిగిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాలు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.